ఇంకెన్ని రోజులు నో ఫ్యాబ్ని డేస్ని లెక్క పెట్టుకుంటూ ఇంకా నువ్వు దాన్ని అలాగే ఫాలో అవుతుంటావు. రిలాప్స్ అవ్వగానే మళ్ళీ నిన్ను నువ్వే డిసప్పాయింట్ చేసుకుంటావు. ఇంకా ఎన్ని రోజులు నువ్వు ఈ నో ఫ్యాబ్ ఇవన్నీ ఇలానే డేస్ని లెక్క పెట్టుకుంటూ రిలాప్స్ చేస్తూ ఇలానే ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఏది సాధించలేవు. సో అన్నిటికన్నా దీనికన్నా నో ఫ్యాబ్ చేయండి, చేయొద్దని అంటలేను, కానీ రిలాప్స్ అయినందుకు మీరు బాధపడద్దు. అది కొన్ని సార్లు అవ్వద్ది, బట్ స్ట్రిక్ట్లీ నో ఫ్యాబ్ చేయడం కష్టం ఈ జనరేషన్లో. అది చేయాలంటే చాలా చాలా కష్టమైన పని నాకు తెలిసి. దానికి మీరు ఈ ఈ ఫ్యామిలీతో ఇంకా ఈ అందరూ ఫ్రెండ్స్ అండ్ వీళ్ళందరితో కలిసి మాత్రం చేయలేము, ఎందుకంటే కలిసి అనిపిస్తూ ఉంటారు. ఇంకా మన థాట్స్ ఇంకా ఎక్కువ అవుతుంటాయి. ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా కంట్రోల్ అవ్వకపోతే నువ్వు అది నువ్వు గుర్తుపెట్టుకో. నీతోని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా అవ్వకపోతున్నట్లయితే నువ్వు తెలుసుకో, అంత ఆనందాన్ని డీప్గా తీసుకోకు. నువ్వు డేస్ని లెక్క పెట్టుకోకు. జస్ట్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. అంటే నువ్వు ఒక పని మీద లీనమైపో. ఓకే, అంటే ఒకే పని మీద నువ్వు ఫోకస్ చేయి. ఆటోమేటిక్గా అది నో ఫ్యాబ్ అలాగే జరిగిపోద్ది. నువ్వు నో ఫ్యాబ్ చేయొద్దు, నేను రిలాప్స్ చేయొద్దు, నేను అది చేస్తా, నాకు పవర్స్ వస్తాయి, ఇంకా నాకు అన్నీ దగ్గరకు వచ్చేస్తాయి, నా ఎంబట అమ్మాయిలు పడతారు, నేను వైట్ అయిపోతా, నేను చాలా అట్రాక్షన్గా ఉంటా, నా ఫేస్ గ్లో అవుతుంది, నేను మంచి మజిల్స్ బిల్డ్ చేసుకుంటా, పిచ్చి పిచ్చి మజిల్స్ వస్తాయి, ఇట్లాంటి థాట్స్ ఉంటే ఇప్పుడే డిలీట్ చేసుకో బ్రో. నేను చెప్పేది ఏంటంటే మై ఫ్రెండ్, నువ్వు గుర్తుపెట్టుకో, నో ఫ్యాబ్ని కంటిన్యూ చేయి, కానీ దాన్ని రిలాప్స్ అయినందుకు నువ్వు బాధపడకు. అలా అని చెప్పి రిలాప్స్ అయ్యేలా చూసుకోకు. ఓకే, ఇంకోటి, నువ్వు ఎక్కువ ఏదైతే ఆలోచిస్తావో నీకు అదే నీ ముందు వస్తుంది. ఎప్పుడైతే నేను రిలాప్స్ చేయొద్దు అని అనుకుంటావో ఖచ్చితంగా రిలాప్స్ అవుద్ది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నువ్వు దాని గురించి ఆలోచించకుండా ఓన్లీ నీ వర్క్ పైనే ఫోకస్ చేయు. నీ వర్క్ ఏంటో ఏదైనా, ఒకవేళ నీ దగ్గర వర్క్ లేకుంటే, ఆ వర్క్ నువ్వు చేయలేకపోతుంటే, అంటే నీ దగ్గర ఎట్లాంటి వర్క్ లేదు, నేను ఖాళీగా ఉన్నా అని నువ్వు అనుకుంటే, ఆ ప్లేస్లో నువ్వు ఉంటే జస్ట్ లిజన్, నువ్వు ఇప్పటి నుంచే ఏదైనా వర్క్ చేయండి. అది మనీ వచ్చినా సరే, రాకపోయినా సరే, తక్కువ మనీ వచ్చినా సరే, జస్ట్ స్టార్ట్ చేయండి. నేను కొడితే కొండనే కొడతా, అట్లాంటి థాట్స్ వద్దు. సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నేనేం నార్మల్గా చెప్పట్లేదు. సో నేను దగ్గర నో ఫ్యాబ్ గురించి తెలుసుకొని 4-5 years అవుతుంది. లాక్డౌన్ అవ్వక ముందు తెలుసుకున్నా. ఎగ్జాక్ట్లీ లాక్డౌన్ స్టార్ట్ కాక ముందు ఒక 6 monthsలో ఆ గ్యాప్లోనే తెలుసుకున్నా. సో నువ్వు దీన్ని ఇలానే మెయింటైన్ చేయకు, డేస్ కౌంట్ చేసుకోకు, మంచి ఫుడ్ తినాలి, అది తినాలి, ఇది తినాలి అని ఇట్లాంటివి పెట్టుకొని నువ్వు నీ మనీని వేస్ట్ చేసుకోకు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. జస్ట్ వర్క్ మీద ఫోకస్ చేయు. నువ్వు ఆటోమేటిక్గా నో ఫ్యాబ్ అలానే రన్ అవుతూ ఉంటుంది, దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటావు. సో నేను చెప్పింది నీకు మంచిగా అర్థమైంది అనుకుంటున్నా. నా దగ్గర మంచి విజువల్స్ చూపెట్టి నీకు చాలా బాగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను, కానీ నా దగ్గర అంత టైం లేదు. జస్ట్ నో ఫ్యాబ్ని ఫాలో అవ్వు. ఇంకోటి, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఫాలో అవ్వు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వీడియోలు చేస్తున్నాను, సో రెడీ ఉండండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే, జస్ట్ నువ్వు ఏదైతే థింక్ చేస్తావో అదే నీ లైఫ్లోకి వస్తుంది. ఓకే, నువ్వు వద్దనుకున్నది కూడా వస్తుంది, నువ్వు కావాలనుకున్నది కూడా వస్తుంది. జస్ట్ వద్దనుకున్న దాని మీద ఫోకస్ తీసేసి ఓన్లీ నువ్వు కావాలనుకున్న దాని మీదనే ఫోకస్ చేయి. ఓకే, నువ్వు ఏదైతే కావాలనుకుంటావో అది బలంగా కోరుకో. అది ఎనీథింగ్, నీకు వర్క్ లేకుంటే వర్క్ కోసం కోరుకో, వర్క్ ఉంటే ఇంకా దాంట్లో ఎలా నెంబర్ 1 పొజిషన్లోకి రావాలో కోరుకో. ఓకే, నో ఫ్యాబ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, కానీ నువ్వు స్ట్రిక్ట్లీ మెయింటైన్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ స్ట్రిక్ట్లీ మెయింటైన్ చేసేంత లేదు. సో నువ్వు దాన్ని రిలాప్స్ కాకుండా చూసుకో. బట్ ఇంకా రిలాప్స్ అవ్వద్దు అని మాత్రం అనుకోకు. జస్ట్ ఫోకస్ ఆన్ ఐఎమ్ రన్నింగ్ వెల్. నేను చాలా బాగా అలాగే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అందరికీ. సీ యూ సూన్.